రండి బాబు రండి, ఆలసించిన ఆశాభంగం. ఇలాంటి బంపర్ ఆఫర్ మళ్ళీ మళ్ళీ రాదు. 5,000 కోట్ల విలువైన రామాయపట్నం పోర్టు కేవలం 1,500 కోట్లు మాత్రమే. అంత డబ్బు మా దగ్గర ఎక్కడుంది అంటారా? అయితే ఆ 1,500 కోట్లు ఒకేసారి చెల్లించాల్సిన పని లేదు. ఇప్పుడు ఓ 750 కోట్లు ఇస్తే చాలు, పోర్టు మీ చేతుల్లో పెట్టేస్తారు. ఇక భవిష్యత్తులో పోర్టు విస్తరణ చేయాలనుకుంటే దానికి అవసరమైన భూమిని ఎకరా రూపాయికే అప్పనంగా దోచిపెడతారు. ఈ పోర్టు నిర్మాణం కోసం 2,000 కోట్లు అప్పులు చేశారు కదా, మరి అది ఎవరు తీర్చాలి అంటారా? అది కూడా ప్రభుత్వమే తీరుస్తుంది. కాకపోతే ఈ ఆఫర్ మీకు నాకు కాదు, కేవలం ఎల్లో బినామీలకే. లేకపోతే ఏంటి సార్, జగన్ హయాంలోనే 95% పూర్తయిన రామాయపట్నం పోర్టును ప్రైవేట్ చేతికి అప్పగించడం ఏంటి? 5,000 కోట్ల రూపాయల విలువైనటువంటి ప్రజల ఆస్తుని కారు చౌకగా 1,500 కోట్లకు, అది కూడా ఇప్పుడు సగం చెల్లిస్తే చాలంటూ ప్రైవేటోడికి బంపర్ ఆఫర్లు ప్రకటించడం ఏంటి? పోర్టు విస్తరణకు అవసరమయ్యే భూమిని ఎకరా రూపాయికే దారాదత్తం చేయడం ఏంటి? ఇది ప్రజల ప్రభుత్వమా, ప్రైవేటు ప్రభుత్వమా? రామాయపట్నం పోర్టు ఒక్కటే కాదు, అటు ఆర్టీసీని కూడా అమ్మేసి పనులు జోరుగా సాగుతున్నాయి. ఆర్టీసీ కంటే అదేమి చిన్నదేమీ కాదు. 50,000 మంది కార్మికులతో నడిచేటటువంటి ప్రభుత్వ రంగ సంస్థ. అలాంటి ఆర్టీసీ ఆస్తులపైన చంద్రబాబు కన్ను పడింది. విశాఖలోని మద్దెలపాలెం బస్ స్టేషన్ విలువ 2,400 కోట్లు. దీన్ని 500 కోట్లు పెట్టుబడి పెట్టే సంస్థకు కారు చౌకగా కట్టబెట్టేందుకు సిద్ధమయ్యారు. ఇదే రీతిలో తిరుపతి, విజయవాడ, ఆటోనగర్, గుంటూరు, కర్నూలు, అనంతపురం, కడప, ఒంగోలు, రాజమండ్రి, ఏలూరు బస్ స్టేషన్లు కూడా అమ్మకానికి పెట్టేశారు. ఇవన్నీ అమ్మేసి ఆర్టీసీని పూర్తిగా ప్రైవేటు పరం చేయాలని స్కెచ్ గీశారు. ఇలా అన్నీ అమ్ముకుంటూ పోతే మిగిలేంది ఏంటి? బూడిద. అందుకే జాగ్రత్త. ప్రజల ఆస్తులను బూడిద చేసే పార్టీ, ప్రజల భూములను బూడిద చేసే పార్టీ, కొండలను పిండి చేసి బూడిదగా మార్చే పార్టీ, ప్రజల భవిష్యత్తును బూడిద చేసే పార్టీ, బూడిదనే పాలనగా మార్చేసిన పార్టీ అదే సార్ టీబీపీ, తెలుగు బూడిద పార్టీ. వాళ్ళు అధికారంలోకి వస్తే మిగిలేది పాలన కాదు, బూడిద. వాళ్ళ పాలనలో జరిగేది సంపద సృష్టి కాదు, మిగిలేది బూడిద. అందుకే బూడిదను కాదు, భవిష్యత్తును ఎంచుకో. ఒక్కటి మాత్రం గుర్తుంచుకో, మళ్ళీ చెబుతున్నా, ఒక్కటి మాత్రం గుర్తుంచుకో, బివేర్ ఆఫ్ బూడిద పార్టీ. ఈ బూడిద పార్టీ విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. మన భవిష్యత్తును బూడిద చేసేటటువంటి పార్టీ తెలుగు బూడిద పార్టీ. ఈ తెలుగు బూడిద పార్టీ, మళ్ళీ చెబుతున్నా, ఈ తెలుగు బూడిద పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి 24 నెలల్లో ప్రజల ఆస్తిని ఏ విధంగా బూడిద చేసిందో తెలుసా? బివేర్ ఆఫ్ బూడిద పార్టీ అని ఎందుకు అంటున్నానో తెలుసా? ఓ 10 ఎగ్జాంపుల్స్ చెబుతాను, ఒక్కసారి స్క్రీన్ పైన చూడండి సార్, చెవులు రెక్కరించి వినండి. బివేర్ ఆఫ్ బూడిద పార్టీ. ఈ బూడిద పార్టీ చాలా ప్రమాదకరం రాష్ట్ర భవిష్యత్తుకి. సంపద సృష్టి కాదు, మొత్తం బూడిదే చేసేస్తున్నారు. ఇక్కడ మనుషుల్ని బూడిద చేస్తారని తెలుసు కానీ మొత్తం రాష్ట్రాన్నే, ప్రజల ఆస్తుల్ని బూడిద చేసి పారేస్తున్నారు. ఎస్, ఒక్కసారి చూడండి సార్, పోర్టులు ఎక్కడివి? ప్రజల ఆస్తి. ఏం చేస్తున్నారు? ప్రైవేటు పరం చేస్తున్నారు. ఇక మనకు మిగిలేదేంటి? బూడిద. బూడిద మనకు మిగిలేది. నెక్స్ట్, ఫిషింగ్ హార్బర్లు. పోర్టులైనా ఫిషింగ్ హార్బర్లైనా జగన్మోహన్ రెడ్డి గారి విజన్, ఆయన కృషి, ఆయన పట్టుదల, ఆయన కష్టం, ఆయన చెమట చుక్క. దీన్ని సింపుల్గా చంద్రబాబు నాయుడు గారు ప్రైవేటు పరం చేస్తున్నారు. ఈ రాష్ట్రానికి మనకి ఏం మిగులుస్తున్నారు సార్? బూడిద. ఏం మిగులుస్తున్నారు? బూడిద. తెలుగు బూడిద పార్టీ అత్యంత ప్రమాదకరమైంది. ఈ బూడిద పార్టీ మనుషులు మిగలరు, ప్రజల ఆస్తి మిగలదు, రాష్ట్రం కూడా మిగలదు, కేవలం బూడిద మాత్రమే మిగులుతుంది ఈ పాలనలో. నెక్స్ట్, ఆర్టీసీ డిపోలు, బస్టాండ్లు. ఏది దొరికితే దాన్ని అమ్మేయాలి, ప్రైవేటోడి చేతిలో పెట్టేయాలి, పీపీపీ మోడ్ అని చెప్పాలి. ఒకసారి చూడండి సార్, ఈ ఆర్టీసీ డిపోలు, బస్టాండ్లు 2,400 కోట్ల విలువైనటువంటి ఆర్టీసీకి సంబంధించినటువంటి ఒక స్థలాన్ని కేవలం 500 కోట్లు ఎవరో పెట్టుబడి పెడతారట, వాళ్ళ చేతిలో పెట్టేస్తున్నారు మా చంద్రబాబు నాయుడు గారు. ఇక ఆర్టీసీకి మిగిలేదేంటి సార్? బూడిద. ఇక్కడ కూడా బూడిదే మనకు మిగిలేది. నెక్స్ట్,
మెడికల్ కాలేజీలు, ఒకటి కాదు రెండు కాదు 17 మెడికల్ కాలేజీలతో జగన్మోహన్ రెడ్డి గారు ఒక చరిత్ర సృష్టిస్తే ఈ దేశంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు? దాన్ని పీపీపీ పద్ధతిలో ప్రైవేటోడి చేతుల్లో పెట్టి ఈ రాష్ట్రంలో పేదలకు వైద్య విద్య కానీ, పేదలకు కార్పొరేట్ వైద్యం కానీ అందకుండా చేసి ఆఖరికి మన చేతిలో ఏం పెడుతున్నారు సార్? బూడిద. ఈ తెలుగు బూడిద పార్టీని నమ్ముకుంటే మెడికల్ కాలేజీలు కూడా బూడిదైపోతాయి. నెక్స్ట్, రహదారులు, రోడ్లు కూడా ప్రైవేట్ వాడికి ఇచ్చేస్తున్నారు మా చంద్రబాబు నాయుడు గారు. రోడ్లు ప్రైవేట్ వాడికే ఇస్తున్నారు. ఆ రోడ్లు కూడా పోతే మనకు మిగిలేది ఏంటయ్యా అంటే బూడిద. టూరిజం హోటళ్ళు 22 హోటళ్ళు టూరిజానికి సంబంధించిన వాటిని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. భవానీ ఐలాండ్తో సహా అన్నీ ఇచ్చేస్తున్నారు. విజయవాడలో ఉండేటటువంటి ఐలాండ్తో సహా 22 టూరిజం హోటళ్లను ప్రైవేట్ వాడి చేతిలో పెడుతున్నారు. మన చేతిలో చంద్రబాబు నాయుడు గారు బూడిద పెడుతున్నారు. ఎందుకు? అది తెలుగు బూడిద పార్టీ కాబట్టి. నెక్స్ట్, రిషికొండ భవనం. ఇది అంటే కడుపు మంట మనకి. ఎందుకంటే ఒక 400 కోట్లతోనే కట్టారు కదా, అద్భుతంగా కట్టేశారు కదా. మనం అమరావతిలో రోజుకో భవనం పేరు చెప్పి బాగా సంపాదించాలి కదా. కాబట్టి దీన్ని చూస్తే మనకు కడుపు మంట. దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు సొంతానికి కట్టుకున్నారన్నారు. పాపం ఆయనకేమో రాసి ఇవ్వలేదు. ఎవరు రాసిస్తాడేమో చంద్రబాబు నాయుడు గారని రాష్ట్ర ప్రజలందరూ వెయిట్ చేస్తున్నారు. ఇప్పటి వరకు రాసి ఇవ్వలేదు. దాన్ని ప్రైవేట్ వాడికి ఇస్తారట. ఇక మిగిలేదేముంది రిషికొండ మీద? బూడిద. విశాఖ భూములు, వేల కోట్ల రూపాయల విలువైనటువంటి భూముల్ని ఎకరా కాదు మొత్తం గంప గుత్తగా 99 పైసలకి నేను రాసిస్తా, మీరెవరు అడగడానికి? నేను రాసిస్తా, మీరెవరు అడగడానికి అని మా లోకేష్ బాబు గారు 99 పైసలకే భూములు ఇవ్వడంతో ఇక మనకు మిగిలింది బూడిద. నెక్స్ట్, అప్పన్నకొండ డేటా సెంటర్ పేరుతో ఆ భగవంతుడి కొండకు కూడా గుండు కొట్టేస్తున్నారు సార్. గుండు కొట్టేస్తున్నారు. ఇక అన్నీ పోను ఆ కొండను తొలిచేస్తే మిగిలేదేంటి సార్? బూడిద. అందుకే ఒక్కసారి బివేర్ ఆఫ్ బూడిద పార్టీ గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు, ఆర్టీసీ డిపోలు, బస్ స్టాండ్లు, మెడికల్ కాలేజీలు, రహదారులు, టూరిజం హోటళ్ళు, ఋషికొండ భవనం, విశాఖ భూములు, అప్పన్నకొండ ప్రైవేటు పరం అన్నీ ప్రైవేటు పరం అయిపోతే మనకు మిగిలేది ఆఖరిలో బూడిద. అందుకే అంటున్నా, ఇంకొకసారి ప్రజల్ని అప్రమత్తం చేయండి సార్. బివేర్ ఆఫ్ బూడిద పార్టీ. చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ బూడిద పార్టీతో. ఒక్కసారి ఆ బూడిద పార్టీని స్క్రీన్ పైన చూపించండి సార్. ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. బివేర్ ఆఫ్ బూడిద పార్టీ. చాలా జాగ్రత్తగా ఉండండి. మనుషుల్ని బూడిద చేసేస్తున్నారా? ఆ బూడిద కూడా కుటుంబ సభ్యులకు ఇవ్వట్లేదని ఇన్ని రోజులు మీరు బాధపడ్డారు కదా. అసలు విషయం ఏంటంటే ఈ రాష్ట్రంలో ఏమీ మిగిలేటట్లేదు, అంత బూడిద అయిపోయేటటువంటి పరిస్థితి వచ్చింది. ప్రజల ఆస్తిని ప్రైవేటోడి చేతుల్లో పెట్టేస్తున్నారు. ఇప్పుడు రామాయపట్నం పోర్టును కూడా ప్రైవేటోడు చేతుల్లో పెడుతున్నారు. ప్రైవేటోడు అంటే పాపం రామోజీరావు గారి ఆత్మ క్షోభిస్తుంది. ఆ ప్రైవేటోడు ఎవడరా అంటే, మళ్ళీ చెప్తున్నా, ఈ ప్రైవేటోడు ఎవడరా అంటే ఎవరో రామోజీరావు బంధువు ముసుగేసుకొని రాబోతున్నాడట రామాయపట్నం పోర్టు పైకి. రామోజీరావు బంధువు వియంకుడు రాబోతున్నాడని టాక్. చూద్దాం ఎందుకు అమ్మేస్తున్నారు 5,000 కోట్ల రూపాయల విలువైనటువంటి రామాయపట్నం పోర్టుని కేవలం 1,500 కోట్లకి. ఆ ప్రైవేటోడు ఎవడు? వాడి చేతిలో ఎందుకు పెడుతున్నారు? కేవలం 750 కోట్లు ఇస్తే ఎందుకు చాలు? మా చేతిలో 750 కోట్లు పెడితే నీకు 5,000 కోట్ల రూపాయల విలువైన రామాయపట్నం పోర్టు రాసిస్తామని ప్రభుత్వం ఎందుకంటోంది? అన్నీ క్లియర్గా మాట్లాడుకుందాం.